సీఎం రేవంత్ రెడ్డి మరోసారి ఢిల్లీ వెళ్తున్నారు. సాయంత్రం 5 గంటలకు ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్తున్నారు. రాష్ట మంత్రివర్గ విస్తరణపై పార్టీ అధిష్టానంతో చర్చలు జరపనున్నారు సీఎం రేవంత్. పార్లమెంటు ఎన్నికలకు ముందే కేబినెట్ ను విస్తరించాలని ముఖ్యమంత్రి భావిస్తున్నారు. ఇప్పటి వరకు మంత్రివర్గంలో నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలకు చోటు దక్కలేదు. దీంతో చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, బోధన్ ఎమ్మెల్యే మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డికి మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశం ఉంది. అటు పలు కార్పొరేషన్ పదవులపైన కూడా ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. సీఎం రేవంత్ రెడ్డి మరోసారి ఢిల్లీ వెళ్తున్నారు. సాయంత్రం 5 గంటలకు ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్తున్నారు. రాష్ట మంత్రివర్గ విస్తరణపై పార్టీ అధిష్టానంతో చర్చలు జరపనున్నారు సీఎం రేవంత్. పార్లమెంటు ఎన్నికలకు ముందే కేబినెట్ ను విస్తరించాలని ముఖ్యమంత్రి భావిస్తున్నారు. ఇప్పటి వరకు మంత్రివర్గంలో నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలకు చోటు దక్కలేదు. దీంతో చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, బోధన్ ఎమ్మెల్యే మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డికి మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశం ఉంది. అటు పలు కార్పొరేషన్ పదవులపైన కూడా ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, చెప్పండి, సీఎం రేవంత్ ఢిల్లీ టూర్ పై అప్డేట్స్ ఏంటి? ఎస్ వైశాలి, కొద్దిసేపటి క్రితమే సీఎం రేవంత్ రెడ్డి బేగంపేట ఎయిర్పోర్ట్ కూడా చేరుకున్నారు. మరి కాసేపట్లోనే స్పెషల్ ఫ్లైట్ లో సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఇద్దరు మంత్రులు కూడా ఢిల్లీ వెందుకు కూడా సిద్ధమవుతున్నారు. అయితే మెయిన్ గా ఢిల్లీ వెనుక కారణం ఇటు కేబినెట్ విస్తరణ, అదేవిధంగా పార్లమెంట్ ఎన్నికల ముందు కూడా కంప్లీట్ చేయాలన్న తర్వాత చేయాలన్నపై కూడా ఒక భావన ఉంది. కాబట్టి సీఎం కి ఈ నేపథ్యంలో కేబినెట్ విస్తరణపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్ పెట్టాడు చెప్పుకోవచ్చు. దీంతో పాటు మరోవైపు ఇటు పార్లమెంట్ కు సంబంధించిన స్థానాలు 17 ఉన్నాయి. కాబట్టి దీనికి సంబంధించి అభ్యర్థులను కూడా తుది దశకు చేరుకుంది. ఎందుకంటే ఇప్పటికే టీపీసీ కమిటీ కూడా ఒక 3 పేర్లను కూడా సూచించి 3 పేర్లు కూడా ఫైనలైజ్ చేసి అధిష్టానం కూడా అంటే ఏఐసిసి చీఫ్ మల్లికార్జున ఖర్గేతో పాటు జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ కూడా ఆల్రెడీ లిస్టు కూడా పంపించారు. కాబట్టి ఈ యొక్క లిస్టు కూడా ఫైనలైజ్ చేసేందుకు కూడా సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్తున్నారు. అదేవిధంగా మంత్రివర్గ విస్తరణ ఇప్పుడు చేయాలా లేకపోతే పార్లమెంట్ ఎన్నికల తర్వాత చేయడంపై కూడా ఇంకా సందిగ్ధం ఉంది. కాబట్టి దీనిపై ఈ రోజు ఢిల్లీ వెళ్తే దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. మరోవైపు చాలా మంది కూడా నామినేటెడ్ పోస్టులపై కూడా ఆశలు పెట్టుకుంటున్నారు. ఈ నేపథ్యంలో పార్లమెంట్ ముందు నామినేటెడ్ పోస్టులు అమలు చేస్తారా లేదా దీనిపై కూడా అధిష్టానంతో చర్చించేందుకు ఢిల్లీ వెళ్తున్నారు. మెయిన్ గా మంత్రివర్గ విస్తరణ, అదేవిధంగా పార్లమెంట్ లో అభ్యర్థుల ఎంపిక తుది కసరత్తు కూడా చేస్తున్నారు. అదేవిధంగా నామినేటెడ్ పోస్టులు, ఈ మూడింటిపై కూడా అధిష్టానంతో చర్చించేందుకే సీఎం రేవంత్ రెడ్డి మరోసారి ఢిల్లీకి పయనమయ్యారు. ఢిల్లీకి పయనమవుతున్నారు మరి కాసేపట్లోనే. అయితే ఇటు మెయిన్ గా కేబినెట్ విస్తరణ విషయానికి వస్తే సీఎం రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఆయనతో పాటు 11 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. మరో 7 కూడా మంత్రివర్గంలో చోటు ఉంది. కాబట్టి 6 చోటు ఉంది. కాబట్టి మరి ఈ నేపథ్యంలో ఎవరెవరికి చోటు దక్కుతుంపై కూడా ఇంకా ఆశావాదులు తమ ప్రయత్నాలు అయితే ఢిల్లీ వెళ్లి ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఇక్కడ మెయిన్ గా చర్చించుకోవాల్సింది ఏంటంటే నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలకు కేబినెట్ లో చోటు దక్కలేదు. కాబట్టి మరి ఈసారైనా ఈ 2 జిల్లాలకు ప్రాయత కల్పిస్తారని కూడా సూచిస్తారు. ఎందుకంటే ఇప్పటికే ఈ యొక్క 2 జిల్లాల నుంచి ఇప్పటికే 2 అభ్యర్థులు అయితే ఉన్నారు. ఇటు మంత్రులుగా వివేక్ వెంకటస్వామి, అదేవిధంగా సుదర్శన్ రెడ్డి పేర్లు పరిశీలన అయితే చూస్తున్నారు. ఎందుకంటే వివేక్ వెంకటస్వామి చెన్నూరు నుంచి ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందారు. గతంలో ఎంపీ కూడా పనిచేశారు. కాబట్టి సుదీర్ఘంగా రాజకీయ అనుభవం ఉంది. అదేవిధంగా కాక వెంకటస్వామి కొడుకు అదేవిధంగా కాంగ్రెస్ కు వీర విజయులుగా ఉన్నారు. కాబట్టి గత కొంతకాలంగా ఇటు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, అదేవిధంగా సుదర్శన్ రెడ్డి కూడా పోటీ రేస్ లో ఉన్నారు. ఎందుకంటే సుదర్శన్ రెడ్డి కూడా కాంగ్రెస్ లో చాలా కీలకంగా ఉన్నారు. ఆయన కూడా చాలా ఏళ్ల నుంచి కూడా ఉన్నారు. కాబట్టి ఆయన కూడా మంత్రి వర్గంలో చోటు దక్కుతుందని కూడా ఆలోచిస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే చాలా వరకు ఇటు రెడ్డి సామాజిక వర్గానికి అదేవిధంగా ఎస్సీకి సంబంధించిన వాళ్ళకు కూడా పదవులు వచ్చాయి. కానీ ఎక్కడ కూడా ఇంకా ఇటు జిల్లాల విషయానికి వస్తే ఇటు ఆదిలాబాద్ గానీ నిజామాబాద్
వీళ్ళకి మాత్రం మంత్రివర్గంలో చోటు దక్కలేదు కాబట్టి మరి ఈ యొక్క మంత్రివర్గ విస్తరణలో వీళ్ళిద్దరికి చోటు దక్కే అవకాశాలు అయితే మెండుగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే వీళ్ళు సీనియర్ నాయకులు ఉన్నారు, అదేవిధంగా పార్టీని ఎప్పటి నుంచో ఉన్నారు కాబట్టి మధ్యలో వివేక్ వెంకటస్వామి ఇటు బీజేపీ తర్వాత గతంలో ఇటు బీఆర్ఎస్ లో ఉండి తర్వాత కాంగ్రెస్ కు జాయిన్ అయ్యారు కాబట్టి ఆయన కూడా మరోవైపు ఇటు మంత్రివర్గంలో చోటు దక్కాలని కూడా ఆశ వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో మరి చూడాలి, మరి ఎక్కువ అయితే ఇటు మంత్రివర్గ విస్తరణ మరి పార్లమెంట్ లోపు చేస్తారా, పార్లమెంట్ ఎలక్షన్స్ తర్వాత చేస్తారా కూడా ఈ విషయంపైనే సీఎం రేవంత్ రెడ్డి అధిష్టానంతో డిస్కస్ చేసే అవకాశం ఉంది. అదే విధంగా మరోవైపు పార్లమెంట్ ఎలక్షన్ కూడా సమీపిస్తున్నాయి కాబట్టి దీనిపై ఎలా ముందుకెళ్లాలి, అదే విధంగా సభలు సమావేశాలు ఎట్లా నిర్వహించాలన్నపై కూడా అధిష్టానంతో సీఎం రేవంత్ రెడ్డి చర్చిస్తారు. అదే విధంగా పార్లమెంట్ సంబంధించి 17 స్థానాలు ఉన్నాయి, దీనికి సంబంధించి కూడా అభ్యర్థుల ఎంపిక కూడా తుది దశకు వచ్చింది. ఎందుకంటే ఇప్పటికే ఇటు కాంగ్రెస్ ఎలక్షన్ కమిటీ కూడా ఒక లిస్టు కూడా ప్రిపేర్ చేసింది కాబట్టి అందులో చాలా మంది కూడా గతంలో అసెంబ్లీ టికెట్ ఆశించి భంగపడ్డవారు, అదే విధంగా కొంతమంది ఓడిపోయిన వారి పేర్లు కూడా చూస్తున్నారు. ఎందుకంటే మనం చూసాం దాదాపుగా పార్లమెంట్ ఎన్నికలకు కాంగ్రెస్ నుంచి అభ్యర్థులు దాదాపు 309 మంది అప్లికేషన్ కూడా పెట్టుకున్నారు కాబట్టి ఈ నేపథ్యంలో మరి ఎవరికి దక్కుతున్నపై కూడా చాలా వరకు కూడా ఆశాభావులంతా కూడా ఎదురు చూస్తున్నారు. అయితే ఇప్పుడు మనం చూసాం ఇటు పార్లమెంట్ ఎలక్షన్స్ కూడా సీనియారిటీ ప్రకారం అదే విధంగా ఇటు అన్ని సామాజిక సమీకరణలు దృష్టిలో పెట్టుకుని టికెట్ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది కాబట్టి ఈ నేపథ్యంలో సమీకరణలు కూడా దృష్టిలో పెట్టుకుని అధిష్టానం ఈసారి నిర్ణయం తీసుకొని పార్లమెంట్ స్థానాలు కూడా అభ్యర్థులను కూడా ఎంపిక చేసేందుకు కూడా కసరత్తు ముందు చేసి చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలా కీలకం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సెంట్రల్ లో కాంగ్రెస్ గవర్నమెంట్ రావాలన్నా కూడా ఇక్కడ మినిమం సీట్లు గెలవాలని కూడా టార్గెట్ పెడుతుంది ఇక్కడ కాంగ్రెస్ అధిష్టానం. ఎందుకంటే ఇక్కడ తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కొంచెం కాంగ్రెస్ కూడా కొంచెం గ్రాఫ్ పెరిగింది కాబట్టి ఈ నేపథ్యంలో ఇక్కడ 12 నుంచి 15 స్థానాలు కూడా టార్గెట్ గా పెట్టుకున్నారు. ఆ విషయంలోనే ముందస్తుగానే అభ్యర్థులను ఎంపిక చేసిన తర్వాత ప్రచారం కూడా సాగిస్తే ఒకవేళ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినా కూడా అప్పటి వరకు అభ్యర్థులంతా కూడా పబ్లిక్ లోనే ఉంటారు కాబట్టి ఈ నేపథ్యంలో అవి ప్లస్ అయితే అని కూడా భావించారు. కాబట్టి మొన్న గతంలో ఇటు అసెంబ్లీ ఎలక్షన్ లో కూడా అదే విధంగా స్ట్రాటజీని అమలు చేశారు కాబట్టి కాంగ్రెస్ ఈ నేపథ్యంలో ఇటు పార్లమెంట్ సంబంధించి కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపికపై కూడా తుది కసరత్తు చేసింది. దీనిపై కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. మరోవైపు ఇటు తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి దాదాపుగా 70 రోజులు అవుతుంది కాబట్టి ఇప్పటి వరకు నామినేటెడ్ పోస్టుల భర్తీ చేపట్టలేదు కాబట్టి చాలా మంది కాంగ్రెస్ లో సీనియారిటీ ప్రకారం అదే విధంగా చాలా మంది ఆశావాళ్ళు ఉన్నారు కాబట్టి ఒక నామినేటెడ్ పోస్టులపై కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఈ విషయంపై కూడా అధిష్టానంతో నిర్ణయించి మరి పార్లమెంట్ ఎలక్షన్ లోపు ఒక నామినేటెడ్ పోస్టులు భర్తీ చేయాలా లేకపోతే ఎలక్షన్ అయిన తర్వాత చేయాలపై కూడా అధిష్టానంతో ఇప్పటికే 2 సార్లు కూడా సీఎం రేవంత్ రెడ్డి చర్చించారు కాబట్టి దీనిపై కూడా ఒక తుది నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. మెయిన్ గా అయితే ఇటు మంత్రివర్గ విస్తరణలో భాగంగా 6గురికి మంత్రివర్గంలో చోటు ఉంది కాబట్టి మరి సామాజిక సమీకరణలో భాగంగా ఎవరెవరికి చోటు దక్కుతుందనిపై కూడా ఇంకా ఇప్పటి వరకు అయితే కాంగ్రెస్ లో జోరుగా ప్రచారం కొనసాగుతుంది. మనకు అందుతున్న సమాచారం ప్రకారం మెయిన్ గా ఆదిలాబాద్ నిజామాబాద్ నియోజకవర్గాలకు సంబంధించి కూడా ఇప్పటి వరకు మంత్రివర్గంలో చోటు దక్కలేదు కాబట్టి మెయిన్ గా వివేక్ వెంకటస్వామికి అదే విధంగా సుదర్శన్ రెడ్డికి ఈ యొక్క మంత్రివర్గంలో ఛాన్స్ ఇచ్చే అవకాశాలు మిన్నగా కనిపిస్తున్నాయి. ఈ విషయంపై కూడా సీఎం రేవంత్ రెడ్డి అధిష్టానంతో చర్చిస్తారు. అదే విధంగా మిగతా 4 స్థానాలకు మంత్రులను ఎవరు తీసుకోవాలపై కూడా అధిష్టానంతో చర్చిస్తారు కాబట్టి దీనిపై కూడా చాలా మంది సీనియర్లు కూడా ఆశలు పెట్టుకున్నారు. మరి చూడాలి ఎవరికి దక్కుతుందో. ఎందుకంటే ఇటు మంత్రివర్గం విస్తరణలకు సంబంధించి కూడా ఇప్పటికీ అధిష్టానంతో చాలా మంది కూడా ఆశావాళ్ళు వెళ్లి వాళ్ళతో మీటింగ్ పెట్టారు కాబట్టి ఈ నేపథ్యంలో మరి ఎవరికి సీటు దక్కుతుందన్నపై కూడా ఇంకా ఇటు కాంగ్రెస్ లో జోరుగా ప్రచారం సాగుతుంది కాబట్టి మెయిన్ గా ఇటు మంత్రివర్గ విస్తరణ అదే విధంగా పార్లమెంట్ అభ్యర్థుల తుది కసరత్తు మరోవైపు ఇటు నామినేటెడ్ పోస్టులపై ఇటు సీఎం రేవంత్ రెడ్డి అధిష్టానంతో చర్చించే అవకాశం అయితే ఉంది. వైశాలి. రైట్, థ్యాంక్ యూ సతీష్.